UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూ ఉంటాయి. నాకు గురు సమానులు, తండ్రి సమానులు, మనందరికీ పూజనీయులు గురువుగారు శివప్రసాద్ గారు రాశి ఫలితాల ద్వారా మనందరికీ మాసానికి సంబంధించిన పూర్తి వివరణ ఇస్తారు. మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి, ఏ పరిహారాలు పాటించాలి, ఏ దిక్కులు కలిసి వస్తాయి, ఏ రంగులు వేసుకుంటే చాలా బాగుంటుంది, ఈ విషయాలన్నీ కూడా వివరణాత్మకంగా వివరిస్తారు. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా గురువు గారిని పర్సనల్గా కలవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్కారం గురువుగారు. గురువుగారు, తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందండి సెప్టెంబర్ మాసం? కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ మాసంలో పర్వాలేదు, బాగుంది, చాలా బాగుంది అని అనటానికి లేదు, కానీ బాగుందనే తెలియదు. అలాగని ఏదో బాగలేని చెడు ఫలితాలు ఎక్కువ ఉన్నాయి అనడానికి కూడా లేదు. కనుక మధ్య మార్గంగా మరి మిశ్రమ ఫలితాలని కాదు, కానీ కొంచెం ఎక్కువ శాతం బాగుండేదానికే ఉన్నది. రావాల్సినటువంటి ధనము వీళ్లకు ఏదైతే ఉంటుందో అది రెగ్యులర్గా వస్తుంది. ఇంకా కొంతమందికి ఎవరికైనా ఇచ్చి ధనం రావాలి, చెయ్యాలి, అది రావటం లేదు ఎప్పటి నుంచో మాకు అని ఆలోచన చేసుకునేటువంటి వాళ్ళకి కానీ, లేదు ఏదైనా పొలము అమ్మింటేనో చేసింటేనో ఎలాగైనా సరే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి అని అనుకునేటువంటి వీటిల్లో కానీ ఇక్కడ ఏమవుతుందంటే వీళ్లకు ఈ మాసంలో ధన రూపేణ రావాల్సినటువంటిది వస్తు రూపేణ వస్తుంది. బంగారు రూపము కావచ్చు, లేదా ఒక పొలం రూపము కావచ్చు, స్థలాలు కావచ్చు, ప్లాట్ల రూపంలో మామూలుగా ఓపెన్ ప్లాట్స్ అవి ఉంటాయి కదా, అలాంటి ఇది ప్రకారముగా కావచ్చు, లేదా ఇగో దానికి కావాల్సిన దానికి కానీ ఇగో ఈ ఇల్లు ఇచ్చేస్తున్నాం తీసుకోండి అని గృహము రూపేణ కావచ్చు. అది పెద్ద పెద్ద మొత్తంలో వీళ్లకు రావాల్సినటువంటివి ఏవైనా ఉంటే అలాంటివి బంగారు వెండి వస్తువులు ఇలాంటి వాటి వస్తు రూపంలో కూడా రావచ్చు. ఎక్కువ శాతము ధనము రావాల్సినటువంటి చోట వస్తు రూపేణ ఎక్కువగా వచ్చేటువంటి విధానం ఉందని తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే గ్రహాలు అలా ఉన్నాయి. వీళ్లకు బంధుమిత్రుల వలన వీళ్ళు పోగొట్టుకున్నటువంటి వస్తువులు తిరిగి తెచ్చుకోవటం వీళ్ళకు కూడా. అంటే వాళ్ళ వల్ల ఇగో నువ్వు ఆ రోజు అది పోగొట్టుకున్నావు కదా, ఇగో మాకు తెలిసిన వాడే, ఇగో వాడు ఏమనుకోవద్దు అని చెప్పి తెచ్చిచ్చినాడు అది చెప్పి తెచ్చివ్వడము కానీ, లేదా ఇట్లా ఇబ్బంది పడుతున్నాడు మీకు ఇచ్చి కాబట్టి ఇవ్వవలసిందే అని వీళ్ళు గట్టిగా కూర్చొని వసూలు చేయటం లాంటివి కానీ, ఇలాంటివి జరిగి బంధుమిత్రుల వలన పోగొట్టుకున్నటువంటి వస్తువులు డబ్బు తెచ్చి ఇవ్వడం అనేది వీళ్లకు జరుగుతుంది. అలాగే దూర ప్రయాణాలు చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆటంకాలు కలుగుతాయి. అంటే అనూహ్యముగా ఏదో ఒకటి అడ్డం రావటం. ఒక ప్రయాణం చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఏదో ఒక ఆటంకం జరిగింది అంటే మీరు బలవంతంగా బయలుదేరి వెళ్ళొద్దండి, పనులు కావు, వదిలేయటం మంచిది. ఆ ప్రయాణము ఇంకో రోజు పెట్టుకుంటే మంచిది అనేటువంటి భావనతో మీరు మానేస్తే మంచిది. కొంతమందికి ఏముంటుందంటే ఇప్పుడు పోకపోతే నాకెందుకో ఇది నష్టమవుతుంది, పోయే తీరాలి, పోతేనే మంచిది అని ఒకవైపు అనిపిస్తుంటుంది. కానీ ఈ ఆటంకాలను అన్నింటినీ కూడా పక్కకు పెట్టేసి పోదాములే ఏముందిలే అని అనుకునేటువంటి తత్వం ఉంటుంది. అలా అనుకోవద్దండి, సిన్సియర్గా చెప్తున్నా. అలా అనుకొని వెళితే ఒకటికి రెండు జరిగి ఇబ్బంది పడేటువంటి అవకాశము ఉంటుంది గాక, మీ మనస్సుకు విరుద్ధముగా జరుగుతుంది. అందుకని అలా వెళ్లకుండా ఆగిపోయి ఇంకొక రోజు వెళ్ళటమే మీకు శ్రేయోదాయకమైనటువంటి విషయం అని తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మామూలుగా ప్రశాంతత అనేటువంటిదైతే కలుగుతుంది, మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది. వీళ్ళు కొంచెము ఎక్కువగా దైవారాధన అనేటువంటిది పాటించాలి. ఈ మాసం అంతా కూడా వీళ్ళు పాటించాల్సినటువంటిది ఏమిటంటే ఎక్కువ శాతము దైవాన్ని స్మరణ చేసుకోవటము కానీ, లేదా రోజూ గుడికి వెళ్ళటము కానీ ఈ మాసం అంతా కూడా. మేము ఎలాగో వెళుతున్నాం గురువు గారు, రోజు వెళుతున్నాం గుడికి అని అనుకోవచ్చు,
కానీ ఈసారి మీరు ఏం చేయాలంటే రోజు పోతూ ఉండినా భిన్నముగా ప్రదక్షిణల విషయములో కొంచెం ఎక్కువగా తిరగటము కానీ, లేదా గుడికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకుని వెంటనే వస్తున్నాము అని కాకుండా ఒక 10-15 నిమిషాల పాటు కనీసం అంటే అక్కడ కూర్చొని దైవారాధన స్మరణ చేసుకోవటం కానీ, లేదా అక్కడ మీరు ఏదైనా అర్చన లాంటిది విశేషముగా చేయించుకోవడం లాంటివి కానీ, ఇలా ఏదైనా ప్రత్యేకమైనటువంటి విధానముగా ఎప్పుడైతే దైవాన్ని ఆరాధిస్తారో అప్పుడు మీకు ప్రత్యేకంగా మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఇది పాటించాల్సినటువంటిది ఈ రాశి వాళ్ళు అని తెలియజేస్తారు. దైవారాధనని ప్రత్యేకంగా చెప్పారు కాబట్టి ముందుగా విషయం చెప్పండి. ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలి, అలాగే రంగులు దిక్కుల విషయం చెప్పండి. వీళ్ళు ఈ రాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు ఆరాధించినటువంటి దైవము ఎవరిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది అంటే పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే మేలు జరుగుతుంది గాక మీరు ఆరాధించాల్సి. అంతేకాకుండా దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి 4 దిక్కులు వీళ్ళకు పనిచేస్తాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక వస్త్రధారణ అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి తెలుపు కానీ, ఎరుపు మెరూన్ కానీ ఈ రెండిట్లో వీళ్ళకు చాలా వరకు మేలు చేస్తుంది కాక. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ఈశ్వరుణ్ణి ఎక్కువగా ఆరాధించండి, అన్ని దిక్కులు కలిసి వస్తాయి కర్కాటక రాశి వారికి. అలాగే వైట్ కలర్, మెరూన్, రెడ్ ఫ్యామిలీ ఏదైనా కానివ్వండి మీకు బాగా కలిసి వస్తుంది కలర్స్ విషయానికి వస్తే. ఇక ఏదేమైనప్పటికీ ముందుగా మీరు పరిశీలించుకోవాల్సింది జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. గురువుగారి దగ్గర జాతకాలు పరిశీలించుకోవాలి అనుకున్న వాళ్ళు అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురువుగారి అపాయింట్మెంట్ లభిస్తుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.